ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో ప్యాన్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, సో కొంచెం మనకు దూరగా వేగాలి. సో కమ్మటి వాసన వస్తుంది. సో అక్కడ వరకు మనం వేయించుకోవాలన్నమాట. సో ఏవైనా కూడా మనం ఇలా డిష్లు తయారు చేస్తున్నా, ఇలాంటివి వేయించుకుంటున్నా, సో స్మెల్ పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే తెలుస్తుంది, అంటే అది ఏ స్టేజ్లో మనకు ఎలాంటి స్మెల్ వస్తుంది. సో దాన్ని బట్టి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా స్మెల్ని బట్టే ఐడెంటిఫై చేసేస్తారు అది ఏ పొజిషన్లో ఉంది అనేది. ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి పొడి, ఇవి కూడా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, ఓకే. సో వేయించుకొని మనం పేస్ట్ చేసుకున్న, పొడి కొట్టుకున్న టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ స్మెల్ కూడా. ఓకే, స్టవ్ ఆపేసేసి మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి పొడి, ఓకే. సో ఇక్కడ మరొక ప్యాన్ పెట్టేసుకొని సో ఇదేంటంటే మనకు కొంచెం చల్లారాలి. సో చల్లారిన తర్వాత మనం ఫస్ట్ ఒక పొడిలా కొట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్లా రెడీ చేసేసుకుందాం. ఈలోగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్, కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా నేను కొంచెం పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. సో ఇది లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే ఒక చిన్న చిన్న ట్విస్ట్లు అలా ఇస్తే మనం చాలా బాగుంటుంది ఆ డిష్లో. సో ఆయిల్తో పాటుగా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి నేను దీంట్లో యాడ్ చేస్తాను. కొంచెం గ్లేజీగా కనిపిస్తే మనకు చాలా బాగుంటుంది. సో కొన్ని రకాల వాటిలో అంటే మామూలుగా మనం బటర్ మసాలా అంటే చేసుకున్నప్పుడు దాంట్లో వెన్న యాడ్ చేసుకుంటాం కదా. సో అలా దీంట్లో కొంచెం నూనె, అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. కొంచెం వేగాలి మనకంటే ఈ పప్పులు అనేది కొద్దిగా వేగితే మామూలుగా మనం వేపుళ్ళల్లో వాటిలలో వేసుకుంటాం కదా, ఒక రకమైన మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. కొంచెం దూరగా వేగితే లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. సో ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని కొన్ని రుచులు మారుతూ ఉంటాయి, వండే విధానం కూడా మారుతూ ఉంటుంది. ఇది మనకు పులావులు కానీ లేకపోతే బిర్యానీలోకి కాంబినేషన్ బాగుంటుంది. పుల్కాలు, పూరీలు దేంతో అయినా మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు ఈ కర్రీని. బట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసి దీన్ని
బాగా ఉడికించుకోవాలి. ఓకే, సో పోపు కొంచెం వేగిపోయింది. దీంట్లో కరివేపాకు, అలాగే ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్, ఓకే. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం ఈ పేస్ట్ని వేయించుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసాను కదా, కమ్మటి వాసన వస్తుంది ఆ పోపుది. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేయగానే సో కావలిస్తే ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ బదులుగా. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలాంటి మసాలా కర్రీలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని రుబ్బేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుంది. సో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకు అడుగు పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే అది మాడిపోయి కొంచెం అడుగు పట్టేస్తే మాడు వాసన వస్తుంది. కాబట్టి డిష్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. అది ఏ పొజిషన్లో ఉంది, ఏమవుతుంది, దానికి తగ్గట్టుగా మనం ఆ టైంలో ఏమి చేయాలి అనేది సీనియర్ మోస్ట్ మన అమ్మలు కానీ అత్తయ్యలు కానీ మా నానమ్మలు మా అమ్మలు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన మనం వాళ్ళని పెట్టేసుకొని డిష్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనేది మనకు ఆ టిప్స్ ఇస్తుంటారు. చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. ఓకే, సో ఉల్లి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండింటికి కూడా పచ్చి వాసన వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లో గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారం, ఇది కొంచెం సిమ్లో పెడుతున్నాను. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు, వాటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఒకసారి పొడిలా చేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని పేస్ట్ రెడీ చేసేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది పేస్ట్. నెక్స్ట్ దీంట్లో టొమాటో పేస్ట్. సో ఇక్కడ టొమాటో రెండు రకాలుగా వాడుతున్నాం. ఒకటి పేస్ట్లో రూపంలో వేస్తున్నాను నేను, అండ్ ఇది కొంచెం మనకి గ్రేవీలా వస్తుంది. తర్వాత ఇంకొన్ని ముక్కలుగా వేసుకుంటున్నాం. ఓకే, ఇది లిటిల్ బిట్ కొంచెం మనకు కమ్మగా వస్తుంది. దీంట్లో జీడిపప్పు వేసుకున్నాం, కొబ్బరి వేసాం, చివరిలో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. అలాగే నూనెతో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, కొంచెం కమ్మగా వస్తుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఇక్కడే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇంకొంచెం మసాలా ఘాట్ ఎక్కువగా రావాలనుకుంటే దీంట్లో మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాలకులు, లవంగాలు, అలాగే చెక్క. సో జీడిపప్పు కూడా వేసాం. సో కాబట్టి కంపల్సరీగా దీన్ని
కలుపుతూ ఉండాలి. ఆయిల్ అనేది కూడా ఇలా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో టొమాటో ముక్కలు, అలాగే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సోయా గింజలు, చివరిగా కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వాటర్ మనకు థిక్నెస్కి సరిపోయే విధంగా. రైట్. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇది మనకు ఉడికిపోతే ఆ టమాటా ముక్కలకి, అలాగే మనం ఉడికించుకున్న సోయాబీన్ ఆ గింజలకి కూడా ఈ దీంట్లో మనం యాడ్ చేసిన ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. అప్పుడు మనం తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఎస్, ఆయిల్ అనేది బాగా ఫ్లోట్ అయింది కదా. దీంట్లో ఇప్పుడు ఎండింగ్లో కొంచెం నెయ్యి, అలాగే ఫ్రెష్ క్రీమ్. రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, సో చూసారు కదా, డిఫరెంట్గా తయారు చేసుకున్న సోయాబీన్ టొమాటో మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సోయాబీన్స్ టొమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన సోయాబీన్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయాబీన్ టమాటో మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, ఎండి కొబ్బరి పొడి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని అందులో నీళ్లు పోసి పేస్ట్ లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, నెయ్యి, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, పసుపు, కారం, టమాటో పేస్ట్, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్, టమాటో ముక్కలు, ఉడికించుకున్న సోయా గింజలు, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయాబీన్ టొమాటో మసాలా రెడీ.